రైతులు ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగంపేట పశువైద్యాధికారి డాక్టర్ ప్రియాంక అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పశుగణనాభివృద్ధి సంస్థ మెదక్ మరియు కొల్చారం పశువైద్య పశుసంవర్ధక వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారిని ప్రియాంక మాట్లాడుతూ పశుపోషకులు వేసవిలో పశువులకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా పశువులు అనారోగ్యంతో ఉన్నట్లయితే వెంటనే తమ సిబ్బందికి తెలపాలన్నారు. ఈ శిబిరంలో 10 ఉచిత కృత్రిమ గర్భధారణ, 28 దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించడం, 20 గర్భకోశ వ్యాధులను గుర్తించి చికిత్స, సాధారణ చికిత్సలు 14 పశువులకు వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, పశువులను కాపాడుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే పశు వైద్యులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి, గోపి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ చెన్నయ్య, వెటర్నరీ అసిస్టెంట్ కీర్తి, సిబ్బంది మహిపాల్, గోపాలమిత్ర, ప్రణీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.